ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఈ చీర చూడు, బాగుందా? వావ్, నైస్ అమ్మా. బార్డర్ వర్క్ కూడా చాలా బాగుంది. నాకు బాగుంటుందా? ఇద్దరు పిల్లల తల్లివైనా నువ్వు చూడ్డానికి చాలా చిన్నదానిలా కనిపిస్తావు. అన్నయ్యని ఆవిడ మీ పెద్దక్క అని అడుగుతున్నారంట. వాడు నా తొలిచూరు కొడుకే. నాకు చిన్న ఇళ్లోనే పెళ్ళైపోయింది. సరే, ఈ చీర ఎలా ఉంటుంది నాకు? నీకేంటమ్మా, నీకే చీరైనా హోమ్లీ లుక్ లో మెరిసిపోతూ ఉంటావు. మరి నాకు డ్రెస్ తీసుకోలేదా? నీకు మాత్రమే కాదు, అమ్మమ్మ కూడా తీసుకొచ్చాను. ఇదిగో ఈ డ్రెస్ నీకోసమే. చూడు, బాగుందా? బాగుందమ్మా. ఈరోజు ఏంటమ్మా స్పెషల్? ఏమీ లేదులే. ఏదో దాస్తున్నావమ్మా. మరి నైట్ భోజనానికి చాలా స్పెషల్స్ చేస్తున్నారు. గుమగుమ వాసనలు అదిరిపోతున్నాయి. అమ్మమ్మది వండే చెయ్యి, ఊరుకుంటుందా? తినాలనిపించిందో వండాలనిపించిందో వండుతుంది, వండనివ్వు. ఇక డ్రెస్సులు అంటావా? ఇద్దరం ఆఫీస్కి వెళ్లేవాళ్ళం, డైలీ అవసరం కదా, అందుకే తీసుకున్నాను. అవునా? నిజమా? ఇంకేం స్పెషల్ లేదంటావా? మరి ఆ ప్యాకెట్లో ఏముందో చూపించలేదు. అమ్మా, నువ్విప్పుడు 40s లో ఉన్నావు. చూడ్డానికి అలా లేవనుకో, కానీ నువ్వు అబద్ధం చెప్తుంటే నీ బుగ్గలు ఎరుపెక్కుతున్నాయి. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసమ్మా. నాన్నకు డ్రెస్ తీసుకొచ్చావు కదా. ఈరోజు మీ పెళ్లి రోజు, అవునా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓ, ఐమ్ సారీ, కెన్ ఐ కాల్ ఇట్ హ్యాపీ? చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు మంచి బిడ్డలున్నారు. ఒకరు ఇంజనీర్, ఒకరు లెక్చరర్. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి అన్నావు కదా. ఎంతైనా పెళ్లి రోజు కదా, అందుకే. ఎంత కష్టపెట్టినా మొగుడే కదా, అందుకే నవ్వుతూ అన్ని బాధల్ని భరించాను, భరిస్తున్నాను. ఇన్నేళ్ళు ఎలా భరించావమ్మా? నిజంగా నువ్వు ఓర్పులో ధరణి మాతవే. నా ప్రియమైన మాతృమూర్తి సహనానికి వందనం. నీ పెళ్లి రోజు గుర్తుకొస్తేనే ఒకలా ఉంటుంది. అలాంటిది నువ్వు ఎలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటావమ్మా? ప్రతిరోజు బాధలే కదా, కనీసం ఇలాంటి రోజైనా హ్యాపీగా ఉండాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి రోజనేది ఒక పండుగ. మొగుడు సరిగ్గా లేడు అని పండగని చెడగొట్టుకుంటామా? ముఖం బాగాలేదని అద్దం పగలగొట్టుకుంటామా? భర్త బాగుండి పిల్లలు బాగులేకపోయినా, పిల్లలు బాగుండి భర్త బాగులేకపోయినా సంసారంలో ఒడిదుడుకులు సహజం. కానీ నా జీవితంలో భర్త ఎలా ఉన్నా పిల్లలు బంగారం. శ్రీమతిగా హ్యాపీగా ఉండాలంటే భర్త మాత్రమే కాదు, పిల్లలు కూడా వస్తారు. పిల్లలు బాగా ఉన్నారు, అది చాలు నేను సెలబ్రేట్ చేసుకోవడానికి. ఉదయం త్వరగా వెళ్ళాలని వెళ్ళిపోయావు కదా, భోజనం రెడీగా ఉంది, తినేసి పడుకో. మరి నువ్వు? మీ నాన్న వచ్చే టైం అయింది కదా, వచ్చాక ఇద్దరం కలిసి తింటాం. ఏం మనిషో ఏమో, నాన్న కొంచెం కూడా మేనర్స్ లేదు. ఈ ఒక్కరోజైనా తొందరగా రావచ్చు కదా. ఊరుకో కీర్తి, ప్లీజ్. ఈ ఒక్కరోజు మీ నాన్నని నువ్వేమీ అనకు. ఆయన చెడు మాట్లాడినా, చెడు తిరుగుళ్ళు తిరిగినా, చెడుగా ఏం పని చేసినా వదిలేసేయ్. చూసి చూడనట్టుండు. మీ నాన్న కోసం, ఇంకా నా కోసం. అలాగే పెళ్లి నాటి పెళ్లి కూతురా, మై డియరెస్ట్ మమ్మీ, ఎలా చెప్తే అలా. రే లోఫర్, ఏం చెప్పావురా నాతో? నీ భార్యకి కూతురికి జీతం వస్తుంది, 1వ తారీఖు ఇన్స్టాల్మెంట్ కడతానన్నావు కదరా. ఇంకో వారం రోజులు నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. ఎక్కడరా నీ ఇన్స్టాల్మెంటు? నా కూతురుని అడిగాను, ఇవ్వలేదు. మరి నీ భార్యని అడగాల్సింది. మొగుడు పరువు పోవద్దని డబ్బులు ఇచ్చేది కదా. తన దగ్గర లేవని చెప్పింది. ఇంట్లో పాత చెప్పులకున్న మర్యాద కూడా నీకు లేదుగా. మరి ఇప్పుడేం చేద్దాం?
కొద్దిగా టైం ఇవ్వండి. నా భార్యని కన్విన్స్ చేసి డబ్బులు తీసుకొస్తాను. చూడరా చూడు, చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నానా? టేబుల్ పైన ప్రామిసరీ నోట్ ఉంది, సంతకం పెట్టిపో. కార్డ్ సైడ్ పోగొట్టుకున్న డబ్బులకి నేను ప్రామిసరీ నోట్ మీద సంతకం చేయను. అయినా ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. నువ్వు వాడిందే జోదం, మళ్ళీ నువ్వు న్యాయం ధర్మం గురించి మాట్లాడే రైట్ ఎక్కడిదిరా? నోరు మూసుకొని సంతకం చెయ్యి. లేదు, నేను సంతకం పెట్టను. మళ్ళీ అదే మాట అంటావు? చెప్తే అర్థం కాదా? నాకు కోపం తెప్పించుకో, మర్యాదగా సంతకం పెట్టు, లేదంటే కాళ్ళు చేతులు లేకుండా ఇంటికెలా వెళ్తావు ఊహించుకో. నువ్వేం చేసినా సరే నేను మాత్రం సంతకం పెట్టను. సంతకం పెట్టవా? పెట్టను. రేపటి నుండి నీ కూతురు కాలేజీకి వెళ్లే దారిలో ప్లీజ్ తన్నేం చేయకు. నేనేమి చేయను. జస్ట్ 100 రూపాయలు పెడితే యాసిడ్ బాటిల్ వస్తుంది. అది తీసుకుని ముఖం మీద కొడితే మిరపకాయ బజ్జీ నూనెలో పొంగినట్టు పొంగుతుంది. వద్దు. కూతురి లైఫ్ రిస్క్లో పెట్టడం అవసరమా? మూసుకొని ప్రామిసరీ నోటు పైన సంతకం పెట్టు, లేకపోతే రేపటి నుండి నీ ముద్దుల కూతురు కాలేజీకి వెళ్ళదు. వద్దండి, తన్నేం చేయకండి ప్లీజ్. అయితే సంతకం పెట్టు. ఇది అన్యాయం, పద్ధతి అసలే కాదు. నేను చేసిన తప్పుకు నా కూతురికి ఏం సంబంధం? అబ్బా, కూతురి మీద ఏం ప్రేమ కారిపోతుందిరా. కానీ నువ్వంటే నీ భార్యకి నీ కూతురికి 0 ఇంట్రెస్ట్ రా. మరి నీ నుంచి డబ్బులు ఎలా రాబట్టాలి? అందుకని ఇలా బలవంతంగా సంతకం పెట్టాలని బెదిరించడం న్యాయం కాదు. ప్లీజ్ నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను. ఆ? న్యాయం అన్యాయం ధర్మం నువ్వు మాట్లాడొద్దని చెప్పానా? అవును, ఏంటి ఈరోజు హీరోలా తయారయ్యావు? ఏంటి స్పెషల్? ఈరోజు మా పెళ్లి రోజు. ఓ, అయితే నేను చేస్తాగా నీ పెళ్ళి. రేయ్, ఏం జరుగుతుందో ఇక్కడ? చేది రేయ్, మీరేంటారు ఇక్కడ? వెళ్ళండి. రాజశేఖర్, ఏంటి? సార్, కార్డ్స్ అడి డబ్బులు పోగొట్టుకున్నాను. దానికోసం ఇంటికి రౌడీలను పంపించి నన్ను లాక్కొచ్చి ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమని బెదిరిస్తున్నాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ లోఫర్ గాడు. అందుకని ఇంటికి రౌడీలను పంపిస్తావా? చిన్న పెద్ద అనేది ఏమీ లేదా? తన మన అనే భేదం చూడక్కర్లేదా? సారీ రాజశేఖర్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు మావాడు. రే, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదురా, కొంతమంది మనుషులు కూడా ముఖ్యమే. అప్పు చేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటే దండేసి దన్నం పెట్టాలా? ఈరోజు వీణ్ణి, రేపు వీడి కూతురుని ఎత్తుకొస్తాను. రేయ్, చూడండి. తాగావా? సాదేవ్, అన్నా వీడిని బయటికి తీసుకెళ్ళు. సరే అన్నా, పద ఓ. బయటికెళ్దాం. పోరా. పదనా. సారీ రాజశేఖర్, రండి కూర్చోండి. పర్వాలేదండి, నిలబడతాను. పర్లేదు, రండి సార్, కూర్చోండి సార్, రండి. రాజశేఖర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. మీరేం చేస్తారులేండి, ఒక పెద్ద మనిషి విలువ ఇంకో పెద్ద మనిషికి కానీ తెలియదు. వాడు అన్నదానికి మీరేం బాధపడకండి. ఒక్కడే కొడుకు, అల్లారు ముద్దుగా పెంచాం. ఫైనాన్స్ కార్పొరేషన్లో రికవరీ చేయడం కష్టమని రికవరీ చేయడానికి రౌడీలను పెట్టాం. ఆ రౌడీలతో తిరిగి వీడు రౌడీలా తయారయ్యాడు. అందుకే మీతో అలా బిహేవ్ చేశాడు. నేను అప్పు తీసుకోలేదండి, కార్డ్స్ ఆడి పోగొట్టుకున్నాను. దానికి మీ వాడు ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టమంటున్నాడు. అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. తప్పు, 100% తప్పు. ఈరోజు తీసుకున్నారు, రేపు తీరుస్తారు. ఒక 4 రోజులు వెనక ముందుగా అప్పు తప్పకుండా తీరుస్తాను కదా. మీ వాడు మా ఇంటికి రౌడీలను పంపించి అవమానించడం సబబా చెప్పండి. అందుకే తప్పన్నాను కదా. తన తరపున నేను సారీ చెప్తున్నాను.
సర్లే వదిలేండి. ఏం తీసుకుంటారు? విస్కీ? వద్దండి, ఇంటికెళ్ళాలి. ఈరోజు మా పెళ్లి రోజు, గుళ్ళో పూజ ఉంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్రెడీ 7 అయిపోయింది, పూజ అయిపోయి ఉంటుంది. వెళ్ళినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మా ఇంటి దగ్గరే తీర్థం తీసుకుని వెళ్దురు. మంచి ఫారెన్ విస్కీ ఉంది. ఇంకేం ఆలోచించకండి, పదండి వెళ్దాం. రండి సార్, ప్లీజ్ రండి. రండి సార్, మీ పెళ్లి రోజు ఎంజాయ్ చేద్దాం. రండి. గొంతులోకి విస్కీ చుక్క దిగ్గానే అమృతం దిగినట్టు అనిపిస్తుందండి. చుక్కలు చుక్కలు కాదు, పెగ్గులు పెగ్గులు ఎత్తిపోసుకోండి. విస్కీ ఎంత తాగినా హ్యాంగ్ ఓవర్ ఉండదు. తాపిగా తాగండి. భలేవాళ్లే. నేను మహా అయితే పెగ్గు అరపెగ్గు తాగుతానండి. మీ బోటోళ్ళతో కూర్చున్నప్పుడే 1-2-3 వరకు వెళ్తుంది. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ, నా కూతురు భోంచేయకుండా నా కోసం వెయిట్ చేస్తుంటారు. పర్లేదు, తీసుకోండి. నెమ్మదిగా వెళ్దు, రిలాక్స్ అవ్వండి. మీరు పోవడానికి వెహికల్ కూడా లేదు కదా, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఇందులో శ్రమేముంది? కొడుకు చేసిన తప్పులకి తండ్రిగా నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. వాడు మిమ్మల్ని పిలిచి బెదిరించాడు. వాడు చేసింది ఎంత పెద్ద తప్పు, దాన్ని కొంతైనా దిద్దుకోవాలి కదా. అందుకే నేనే స్వయంగా వచ్చి ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. అవును, మీ అమ్మాయికి జాబ్ వచ్చిందని విన్నాను. అవునండి, కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మీ కొడుకు కూడా ఇంజనీర్ కదా, మీకేమలేండి. మీ ఇంట్లో అందరికీ సరస్వతి కటాక్షం ఉంది. అవును, మీ కొడుకు వేరే కాపురం పెట్టాడంట, ఎక్కడుంటే ఏంట్లేండి. మేము తిని తినక అర్ధాకలతో చదివించి వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశానండి. కానీ వాడికి రెక్కలు రాగానే లవ్ మ్యారేజ్ చేసుకుని ఎగిరిపోయాడు. లవ్ మ్యారేజ్ అంటే నా భార్య ధరణి వద్దంది. సరే, తను పాతకాలం మనిషి, నా గురించి తెలుసు కదా, నేను కొంచెం మోడర్న్గా ఆలోచిస్తాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఒకప్పుడు అండి, కానీ ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ కాలేజెస్. ఆ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతానండి. అందుకే నేనే ఇనిషియేట్ తీసుకుని వాళ్ళిద్దరికీ లవ్ మ్యారేజ్ చేస్తే ఇంట్లో చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి తుర్రుమన్నారు. తాగండి. మనకు వయసు వచ్చాక తోడుంటారని పెంచి పెద్ద చేస్తాం. కానీ వాళ్ళు లవ్ గివ్ అని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మన కంట్రోల్లో ఏమీ లేదండి. కానీ మీ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఆగండి, దారం లేకుండానే గాలి పట్టాలు ఎగరేస్తారు. ఇంకా అబ్బాయిలను ఎగరేసుకోపోవడంలో ఆశ్చర్యం ఏముంది? వాళ్ళకి ఎంత సింపుల్ అంటే పొగడం రాసుకున్నంత ఈజీ అండి. అలా రాసేసుకుని ఎగరేసుకుపోయిన అమ్మాయి పేరేంటో తెలుసా అండి? దీప. నా ఇంట్లో దీపం లేకుండా చేసింది. అబ్బాయి కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈడొచ్చిన పిల్ల అలా చేస్తే ఎలా తలెత్తుకుని తిరగాలి? అవునండి, ఎన్నప్పులున్నా తలెత్తుకుని తిరగచ్చు, కానీ ఆడపిల్ల తప్పు చేస్తే మాత్రం తలెత్తుకోలేం. అలా తలదించుకునే పరిస్థితి ఎవరికి రావద్దంటే ఆడపిల్లకి ఈడు రాగానే పెళ్లి చేసేయాలి. ఎన్ని రోజులకైనా ఆడపిల్ల ఈడపిల్ల కాదు. ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. పెళ్ళైతే మీ కూతురు కూడా వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా. అవును, పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది. ఇది తీసుకోండి. మీతో ఉండాల్సిన అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇక పెళ్లి చేసే కూతురు కూడా వెళ్ళిపోతే అప్పుడు మీరు ఒంటరివారు అయిపోతారు. అందుకే నేను బాగా ఆలోచించి నీకు ఒక మాట చెప్తున్నాను. ఓ మంచి ఇల్లరకు ఉండే అల్లుణ్ణి వెతుక్కోండి. మీ అమ్మాయి బాగా చదివింది కూడా, అందంగా ఉంటుంది, ఉద్యోగం కూడా చేస్తుంది, డబ్బులు కూడా సంపాదిస్తుంది. ఇంత లక్షణమైన పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. అమ్మాయిని వేరే ఇంటికి పంపించే బదులు అబ్బాయిని మీ ఇంటికి తెచ్చుకోండి. కరెక్టే,
కానీ ఇల్లరికం అంటే అందుకు మా ఆవిడ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? కీర్తి కూడా మీ కూతురే కదా. నేను తేలిగ్గా వచ్చానండి, అందుకే ఇల్లరికం అల్లుడంటే తనకి చిన్న చూపు, లోకువ. అవును, ఏదైనా సులభంగా దొరికితే విలువ ఉండదు అంటారు. అసలు నేనంటేనే లెక్కలే సార్. నా భార్య నా కూతురు ముందే నా మీద అరుస్తుంది. అందుకే మా ఇంట్లో నా మీద పెద్దగా విలువ ఉండదు. ఒకవేళ ఏదో విధంగా ఒప్పించి ఇల్లరికం తెచ్చుకున్నాం అనుకోండి, తిండి బట్ట పెడితే ఎవడన్నా వస్తాడండి? ఆస్తుపాస్తులు ఇవ్వద్దు. తీసుకోండి. ఇసుకి పిగ్గు వేస్తే భలే లాజిక్ పట్టావయ్యా. అల్లుడింటికి మీరే వెళ్ళి ఉండండి. ఈ ఐడియా ఏదో బాగుందండి. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. నాకు కూడా కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుంది. పైగా ఒకే ఇంట్లో ఉంటే బోరు కొడుతుంది. అది సరిగాని పిల్లనిచ్చే మావని ఇల్లరికం తెచ్చుకునే అల్లుడు దొరకాలి కదా. అలాంటి ఇల్లు ఉండాలి కదా. ఉంది, అలాంటి ఇల్లు ఉంది. మా ఇళ్ళే ఉంది. వచ్చేయండి మా ఇంటికి. ఊరుకోండి సార్, జోక్ చేయకండి. సీరియస్ గానే అంటున్నానండి రాజశేఖర్ గారు. మా ఆదర్శికి అమ్మాయిని ఎతుకుతున్నాను. ఆ అమ్మాయి మీ అమ్మాయి ఎందుకు కాకూడదు? మీ అంతస్తు ఎక్కడా, మేమెక్కడా? మీతో సంబంధం అంటే అంతస్తులు ఏముందండి? ఇదిగో ఈ విస్కీ ధర ఎక్కువ, అదిగో ఆ సోడా ధర తక్కువ. ఈ రెండు కలిపి తాగితేనే కదా టేస్టీగా ఉండేది. మందులో సోడా కలుపుకున్నంత ఈజీగా కలుపుకోవచ్చు మన బంధాలు. తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మా ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, మీ ఇంట్లో సరస్వతీదేవి ఉంది. పెళ్లి చేస్తే ఇద్దరు ఒకే చోట లక్షణంగా ఉంటారు. అంటే మీ ఆదర్శ అంతగా చదువుకోలేదు కదా, కానీ నా కూతురు ఎంఏ. వారికి చదువు అవ్వలేదు, అందుకే ప్రాయశ్చిత్తం కోసం ఒక విద్యా సంస్థ పెట్టాలనుకుంటున్నాను. మీ కూతురు కేవలం లెక్చరర్, అందులో పార్ట్ టైం జాబ్ అనుకుంటాను. తను నా కోడలు అయింది అనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్కే హెడ్ అవుతుంది. మీ లెవెలే మారిపోతుందండి. ఏంటలా చూస్తున్నారు? మీ తెలివితేటలే మీ పిల్లకొచ్చాయి. మీ టైం బ్యాడ్, అందుకే మీ జాబ్ పోయి ఇలా ఉన్నారు. అదే మీ అమ్మాయి మా ఇంటి కోడలైందనుకో, మా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి మీరే హెడ్. ఒక కారు ఇస్తాం, దాంట్లో తిరగండి. నాకు నమ్మశక్యంగా లేదు. నమ్మాలి. మ్యాజిక్స్ అన్నీ ముందు సిట్టింగ్లోనే జరుగుతాయి. ముందు మీరు సరే అనండి. కానీ ధరణి ఒప్పుకుంటుందో లేదోనని. నా కొడుకు కార్డ్స్ ఆడతాడు, తాగుతాడు. అందుక చూడండి, ఇప్పుడు మీరు నేను ఇద్దరం తాగుతాం, కార్డ్స్ ఆడతాం, సంసారం చేస్తున్నాం కదా. మన లిమిట్లో మనం ఉన్నాం. అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. పెళ్ళైతే వాడే లిమిట్లోకి వచ్చేస్తాడు. అవును, ఏదైనా లిమిట్లో ఉండాలి. మనం కూడా లిమిట్లోనే తాగుతున్నాం అనుకోండి, 2 పెగ్గులండి. ఏదో మీ బోటి వాళ్ళు కలిసినప్పుడు ఇంకో 2 పెగ్గులు ఎక్స్ట్రా తీసుకుంటాను, అంతే. ఈ పెళ్లి జరుగుతుందంటారా? మా ఆవిడ ఒప్పుకుంటుందంటారా? మీరు తాగండి, జరుగుతుంది. మీరే మీ భార్యని ఒప్పించాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి, నేనున్నాను కదా. మరి దానికి అయ్యే ఖర్చు అదే మీ స్టేటస్కి తగ్గట్టుగా పెళ్లి చేయాలి కదా. అంత డబ్బు మా దగ్గర లేదే. అయ్యో రాజశేఖర్ గారు, మీరు భలేవారండి. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి. నా దగ్గర కావాల్సినంత ఉంది, నేను పెట్టుకుంటాను. మంచినీళ్ళలా ఖర్చు చేసినా నా డబ్బు కరిగిపోదు. వడ్డీ వ్యాపారం అంటే డబ్బులు ఓటండి, మీకు తెలుసు కదా. ముందు మీ అమ్మాయిని కట్టు బట్టలతో పంపిస్తే చాలు, డబ్బు సంగతి మర్చిపోండి. పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మా ఇంటి మహాలక్ష్మిలా మీ అమ్మాయిని చూసుకుంటాను. ముందే చెప్పాను కదా.
మీ ఇంట్లో సరస్వతీదేవిని మా ఇంటికి పంపిస్తే ఇంట్లో లక్ష్మి సరస్వతి ఇద్దరు ఉండి మనల్ని కాపాడతారు. అది చాలండి మాకు. విద్యకి విలువ లేదంటారు కానీ అది చాలా తప్పండి. విద్యకి విలువ ఉంది. విద్య ఉన్న వాడికి విలువ గౌరవం రెండూ ఉన్నాయి. ఇది నిజం. తీసుకోండి. మా ఆదర్శకి పెళ్ళైపోయినట్టే. చాలు చాలు. ఈరోజు మన పెళ్లి రోజు కదా, అందుకే పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళాను. అక్కడి నుంచి గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్తే బాగుండేది. మీకోసం ప్యాంటు షర్టు తీసుకొని వచ్చాను, వేసుకొని చూడండి. ఇంకొంచెం అన్నం పెట్టాలా? చాలు చాలు. నువ్వు కూడా కూర్చొని తినచ్చుగా. మీరు తినండి, నేను తర్వాత తింటాను. పిన్ని అడుగుతోంది కీర్తి పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు అని. మంచి అబ్బాయి దొరికితే చేద్దామండి. పిన్నికి తెలిసిన అబ్బాయి ఉన్నాడంట. ఏం చదువుకున్నాడంట? చదువు గురించి తెలియదు కానీ బాగా ఆస్తుందని చెప్పింది. ఒక్కడే కొడుకు. మంచి వ్యాపారాలు ఉన్నాయట. 2 కార్లు, పెద్ద ఇల్లు. అబ్బాయి పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉందట. నెలకి 2 లక్షల దాకా ఆదాయం వస్తుందని చెప్పింది. ఎవరట? ఆ, తండ్రి పేరు రఘురాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనకి దూరం అయ్యాను. కడుపును పుట్టిన తల్లికి బరువు అయిపోయాను. నేను ఎవ్వరికీ అవసరం లేదు, వెళ్తున్నాను. మమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావే? అక్కడే ఉండిపోవాల్సింది. పొమ్మంటావి ఇప్పుడు? పో.